గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తాజా పండ్లతో సదా ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. శీతాకాల ప్రభావం తగ్గుముఖం పట్టి పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తినే ఆహారం, మంచినీరు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా నీటి శాతాన్ని, ఖనిజ లవణాలు ఉన్న పండ్లను తీసుకోవాలి. ఏ సీజన్లో శరీరానికి ఏమి అవసరమో అవే పండ్లను అందుబాటులో ఉంచడం ప్రకృతి ధర్మం. పుచ్చకాయలు, కర్బూజాలు, తాటికాయలు, మామిడి పండ్లు వేసవి మనకిచ్చే కానుకలు. వాటిని అవసరానికి తగ్గట్టు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం తినే ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది. కలుషిత, కల్తీ ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఏది మంచి ఆహారం, ఏది కల్తీ ఆహారం అనే విషయాలపై కాస్త అవగాహన ఉండటం మేలు. తాజాగా వండిన ఆహార పదార్థాలు ఎంతో మేలు. అలాగే తాజాగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు వంటివి వండి తింటే మంచిగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎప్పుడైనా 1-2 సార్లు మినహా పదే పదే స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది కాదు. ఏదో ఒక కారణంగా ఇంట్లో వంట చేయనప్పుడు, ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు బయట తిండి తప్పకపోవచ్చు. కానీ అదే పనిగా బయట తింటే అనారోగ్యాన్ని చేజేతులా కొని తెచ్చుకున్నట్లే. చాలామంది ఆకలేసినప్పుడు కడుపు నింపుకోవటానికి కనబడిన స్నాక్స్ను లాగించేస్తుంటారు. ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను తింటుంటారు. ఇలాంటి ఆహారాల్లో ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడేస్తుంటారు. అవి శరీరానికి కీడు చేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా తాజా పండ్లు తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు. స్నాక్స్ తినాలని భావించినప్పుడు ఏదో ఒక పండుని తీసుకోవడం మంచిది. చిప్స్, కేక్లు, మిర్చి బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు లాంటివి నివారించడం చాలా అవసరం. వాటికి బదులుగా పండ్లు, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రోటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తినిస్తాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పులతో పాటుగా బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు, ఖర్జూరం, కిస్మిస్, అంజీరా వంటి ఎండు ఫలాల్లోనూ పోషకాహారం ఉంటుంది. మేలిరకం కొవ్వులు, విటమిన్లతో పాటు ఫాస్ఫరస్, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎండు పండ్లలో దండిగా ఉంటాయి. ఇవన్నీ కీలకమైన అవయవాలు సరిగా పనిచేసేలా కాపాడతాయి. రకరకాల జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతి ఒక్కరూ తమ శరీరానికి రోగాల నుంచి కాపాడుకునే శక్తిని పెంపొందించుకోవాలి. దానికి అవసరమైన పండ్లను గుర్తించి తినటం ఎంతో మేలు. తాజా పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. బొప్పాయి, అరటి, మామిడి, జామ, సీతాఫలం, లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదని వైద్య నిపుణులు ఎప్పుడో ధృవీకరించారు. వివిధ పండ్లతో పాటుగా మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. శాకాహారం తినేవారిలో B12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తీసుకుంటే అనేక రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. వాటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవనశైలి ప్రకారం ప్రతిరోజు 1600 నుంచి
1800 క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్లతో పాటు మంచి క్యాలరీలు అందుతాయి. చిన్నపిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు పోషకాలు ఎక్కువగా కావాలి. వారు ఎక్కువగా పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా క్యాలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని బట్టి, శ్రమను బట్టి కూడా క్యాలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువగా పనిచేసేవారు ప్రతిరోజు 2200 క్యాలరీల ఆహారం తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన క్యాలరీలు మాంసాహారంలో అధికంగా ఉంటాయి. అలాగని అధికంగా తింటే కొవ్వు పదార్థాలు ఎక్కువ జమ అవుతాయి. వారానికొకసారి లేదా 2 సార్లు తినటం మంచిది. ప్రోటీన్లు, ఏ, డి, ఈ విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లు తగినన్ని తీసుకోవాలి. క్యాలరీలు తగ్గించుకోవాలంటే పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్ డ్రింక్లు, కేకులు, ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఈరోజు మనం తాజా పండ్లతో సదా ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.